పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బరుగారి విజయలక్ష్మి వెంకటలక్ష్మి మరియు 15వ వార్డు అభ్యర్థి మమతా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఇప్పుడు పార్టీకి ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతుందని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా 17వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి దరఖాస్తు చేయడానికి మేమంతా కలిసి బయలుదేరుతున్నాము. మీ అందరి సపోర్ట్తోని మా కొత్త ఇనిషియేషన్ తీసుకొని మా యూత్ని అందరినీ సపోర్ట్ చేసి బీఆర్ఎస్తోని ఇచ్చేసి సపోర్ట్ చేసి కారు గుర్తుకు ఓటేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులందరికీ, అభిమానులకి, గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి 15వ వార్డులో నిల్చున్నాను. మీ ఓటుతో మమ్మల్ని గెలిపించగలరని కోరుతున్నాను. మమతా మల్లారెడ్డి కారు గుర్తు కంపల్సరీ మీ ఓటు, అమూల్యమైన ఓటును మాకు వేసి గెలిపించగలరని కోరుచున్నాము. 15వ వార్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇస్నాపూర్ అంబేద్కర్ విగ్రహం నుంచి బయలుదేరడం జరుగుతుంది. నామినేషన్ వేయడానికి తోటి సభ్యులతో వెళ్ళడం జరుగుతుంది. గ్రామ మున్సిపాలిటీ నుంచి 14వ వార్డు కౌన్సిలర్గా నన్ను బీఆర్ఎస్ బలపరిచిన మంజులా జనార్దన్ రెడ్డిని ప్లీజ్ మీ అందరూ గ్రామస్తులందరూ కారు గుర్తు ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను. ఇస్నాపూర్ అంబేద్కర్ స్టాక్ నుంచి నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్నాము. అందరు సభ్యులతో, గ్రామస్తులతో. మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి మా సభ్యులందరూ అన్ని వార్డుల నుంచి ఈరోజు నామినేషన్